నెక్స్ట్ ఇయర్ మన కంట్రీలో 7 స్టేట్స్లో అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్నాయి. అయితే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్న రాష్ట్రాలు ఏంటి అని అంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా. ఈ 7 స్టేట్స్లో ఇప్పుడు రాజకీయ పార్టీలకి ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆ టెన్షన్ ఏంటి మరి అని అంటే కులం గురించో, మతం గురించో, రైతుల గురించో, మహిళల గురించో కాదు, జెన్జీ ఓటర్ల భయం మొదలైంది. ఇప్పుడు వరకు ఎన్నికల్లో ప్రత్యేక ఓటు బ్యాంకులుగా కేవలం మహిళలని, రైతులని, దళితులని, వెనకబడ్డ వర్గాలని, లేకపోతే ఇంకో రకంగా విభజించి చూసినటువంటి రాజకీయ పార్టీలు ఇప్పుడు మరో కొత్త ఓటర్ గ్రూప్ పైన కూడా ఫోకస్ చేస్తున్నాయి. అదే జెన్జీ గ్రూప్. ఎందుకంటే ఈసారి జెన్జీ ఓటర్లు కేవలం యువ ఓటర్లు కాదు, ఎన్నికల ఫలితాలను మార్చగల గేమ్ చేంజర్గా మారే అవకాశం కూడా ఉంది. అసలు ఎందుకు రాజకీయ పార్టీలు ఒక్కసారిగా జెన్జీ గుర్తుకొచ్చింది? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అసలు ఈ యువ ఓటర్లు నిజంగానే కులం అనేటువంటి బార్డర్ని దాటి, మతం అనేటువంటి బార్డర్ని దాటి ప్రభావం చూపించగలుగుతారా? ఓటేస్తారా? ఒకవేళ అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు ఎంతవరకు మారబోతున్నాయి? ఇదే ఇప్పుడు అందరిలో స్టార్ట్ అయినటువంటి క్వశ్చన్. రాజకీయాల్లో ఈ జెన్జీ మ్యాటర్ ఏంటి, ఏ రకంగా వాళ్ళు ప్రభావితం చేయబోతున్నారో చూద్దాం. సాధారణంగా ద ఏజ్ గ్రూప్ ఆఫ్ బిట్వీన్ 18 to 29 వీళ్ళని మనం యువ ఓటర్లుగా చూస్తున్నాం. అయితే వీళ్ళని ఇప్పుడు జెన్జీలుగా కూడా పరిగణించాల్సిందే. ఆల్మోస్ట్ ఈ చర్చలో జెన్జీగా దాన్ని పరిగణిస్తున్నాం. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నటువంటి ఈ 7 స్టేట్స్లో ఈ గ్రూప్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళు దాదాపు 22% వరకు ఉంటారనేది ఒక అంచనా. అంటే ప్రతి 100 మంది ఓటర్లు దాదాపుగా 22 మంది జెన్జీ ఓటర్లు ఉన్నారని అర్థం. ఇది చిన్న సంఖ్య ఏం కాదు. ఈ ఓటర్లంతా ఒకే దశగా, అంటే ఒకే వైపుగా కదిలితే ఎన్నికల ఫలితాలపై భారీ ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఈ 7 రాష్ట్రాల్లో మొత్తం 940 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 257 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు మార్జిన్ 5% లేదా అంతకంటే తక్కువగానే ఉన్నది. అంటే చాలా నెక్ టు నెక్ ఫైట్ జరిగింది, లేదా నియోజకవర్గాలు గెలిచిన పార్టీలకి పెద్దగా మెజారిటీ కూడా రాలేదు. ఒకవైపు 22% వరకు ఉన్నటువంటి జెన్జీ ఓటర్లు, మరోవైపు 5% కంటే తక్కువ మార్జిన్తో గెలిచిన వందలాది నియోజకవర్గాలు. ఈ రెండింటిని ఒకసారి కలిపి చూస్తే రాజకీయ పార్టీలకు ఎందుకు భయం అవుతుందో అర్థమవుతుంది. సో ఇటీవల పేపర్ లీక్స్ పై ఢిల్లీలో జెన్జీ ప్రొటెస్ట్ చూసి పొలిటికల్ లీడర్స్ కూడా భయం పుట్టింది. రీసెంట్గా జార్ఖండ్ సర్కార్ కూడా జెన్జీ దెబ్బకు దిగి వచ్చింది. సో రోజు రోజుకి వీళ్ళ ఇంపాక్ట్ ఏ స్థాయిలో పెరుగుతుందో అర్థం చేసుకోండి. ఈ జెన్జీ ఓటర్లో కేవలం 5% మంది ఒకే పార్టీ లేదా కూటమికి అదనంగా మద్దతు ఇచ్చిన చాలా నియోజకవర్గాలు ఎలక్షన్ ఈక్వేషన్ మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీల లెక్కలు మారుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ చాలా కీలకం. దేశంలోనే అత్యధికంగా 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. గత ఎన్నికల 131 స్థానాల్లో క్యాండిడేట్స్ విన్నింగ్ మార్జిన్ జస్ట్ 5% కంటే తక్కువ. అంటే 131 నియోజకవర్గాల్లో చాలా స్వల్ప తేడాతో ఆ మార్పుల కారణంగానే ఫలితాన్ని తారుమారు చేయగలిగే పరిస్థితి ఇప్పుడుంది. మరి గుజరాత్లో 182 సీట్లలో 27 స్థానాలు, పంజాబ్లో 117 సీట్లలో 24 పొజిషన్స్ అండ్ 24 కాన్స్టిట్యుయెన్సీస్, ఇక ఉత్తరాఖండ్లో 70 స్థానాల్లో 15 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లో 68 స్థానాల్లో 14 స్థానాలు. ఇలా చాలా నియోజకవర్గాల్లో పోటీ చాలా నెక్ టు నెక్గా ఉంది. 5% కంటే బిలోనే మార్జిన్ కనిపించింది. కాబట్టి రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఒక విషయం క్లారిటీ వస్తుంది. యువ ఓటర్లు వీళ్ళని పట్టించుకోకుండా ఎన్నికల్లో గెలవడం చాలా కష్టం అవుతుందని వాళ్ళు భావిస్తున్నారు. నిజంగానే కష్టం అవుతుందా అనే డౌట్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు యువత గురించి రాజకీయ పార్టీలు ఏం చేసేవి? ఉద్యోగాలు ఇస్తాం, స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తాం, యువత కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తాం, ఇలాంటి రకరకాల హామీలని మేనిఫెస్టోలో పెడితే సరిపోతుందని భావించేవాళ్ళు. అంతవరకు ఓకే, వాళ్ళు సాటిస్ఫైడ్ అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా ఉందా? కంప్లీట్గా మారిపోయింది. యువతకు సంబంధించిన అంశాలు ఇక మేనిఫెస్టోలో ఒక పేజీకి, ఒక చిన్న లైన్కి సరిపడితే సరిపోదు. ఇక ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రధానంగా అంశంగా మారే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్, స్కిల్స్, స్టార్టప్స్, ఎడ్యుకేషన్, డిజిటల్ ఎకానమీ, కెరీర్ ఆపర్చునిటీస్, ఇవి ఇక యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి పొలిటికల్ మెసేజింగ్లో నేరుగా ఉపయోగించే అంశాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే జెన్జీ ఓటర్లు తమ ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించే వర్గమే ఎక్కువగా ఉంది. మాకు ఏమిస్తారు? ఇదే వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నతో పాటు మాకు అవకాశాలు ఎలా కల్పిస్తారు,
ఈ ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంది. ఇక్కడే రాజకీయ పార్టీలకు అస్సలు ఛాలెంజ్ మొదలవుతుంది. కేవలం పెద్ద పెద్ద హామీలు ఇస్తే సరిపోతుందా? ఫ్రీ స్కీమ్స్ ప్రకటిస్తే యువత ఆకట్టుకుంటుందా? క్యాష్ బెనిఫిట్స్ ఇస్తే ఓటు మారుతుందా? ఇప్పుడు అంత సులభం అని చెప్పలేం. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే యువ ఓటర్లు షార్ట్ టర్మ్ బెనిఫిట్ కంటే లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ కోసం ఎక్కువగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాటి వైపు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈరోజు ఏమి ఇస్తారు కంటే కూడా రేపు నా జీవితాన్ని ఎలా మార్చబోతున్నారు అనేది వారికి చాలా ముఖ్యమైన ప్రశ్నగా మారే అవకాశం ఉంది. అదే జరిగితే రాజకీయ పార్టీల క్యాంపెయిన్ స్ట్రాటజీ మొత్తం మారాల్సి ఉంటుంది. ఉచితాల కంటే జాబ్స్, టెంపరీ బెనిఫిట్స్ కంటే స్కిల్స్, ప్రామిసెస్ కంటే ఇంప్లిమెంటేషన్స్ చేయగల స్కీమ్స్, ఇలాంటి అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. ఇక జెన్జీ ప్రభావం కేవలం ఎకనామిక్ ఇష్యూస్ వరకే పరిమితం కావడం లేదు. కులం, మతం వంటి సాంప్రదాయ పొలిటికల్ ఈక్వేషన్స్ పై కూడా యువ ఓటర్లు ప్రభావం చూపగలరా, అలాంటి పరిస్థితి ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఇప్పటివరకు భారత ఎన్నికల్లో కులం, మతం, ప్రాంతం, వర్గం వంటి అంశాలు చాలా కీ రోల్ ప్లే చేశాయి. కానీ సోషల్ మీడియా, ఇంటర్నెట్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కారణంగా కొత్త తరం రాజకీయం సమాచారాన్ని పూర్తిగా భిన్నమైన మార్గాల్లో తీసుకుంటోంది. ఒక పొలిటికల్ లీడర్ ఏం చెబుతున్నారో తెలుసుకోవడానికి టీవీ న్యూస్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్లో వీడియో వస్తుంది, యూట్యూబ్లో డిబేట్ కనిపిస్తుంది, ఎక్స్లో పొలిటికల్ స్టేట్మెంట్ వైరల్ అవుతుంది, షార్ట్ వీడియో ప్లాట్ఫామ్స్లో కొన్ని సెకండ్లో మెసేజ్ లక్షల మందికి చేరుతోంది. అంటే జెన్జీని చేరుకోవాలంటే ఇప్పుడు సభలు మాత్రమే కాదు, స్మార్ట్ ఫోన్ స్క్రీన్ కూడా ఒక పొలిటికల్ వార్ ఫేస్గానే మారాయి. ఇదే విషయాన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తిస్తున్నాయి. ప్రధాని మోదీతో పాటు బీజేపీ నాయకులు యువతకు చాలా దగ్గరయ్యేందుకు ఇన్స్టాగ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్పై మరింతగా ఫోకస్ పెడుతున్నారు. అంటే ట్రెడిషనల్ పొలిటికల్ కమ్యూనికేషన్తో పాటు సోషల్ మీడియా కమ్యూనికేషన్ కూడా చాలా కీలకంగా మారుతుందని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరోవైపు కాంగ్రెస్ కూడా యువ నిరసనకారులతో తన పొలిటికల్ కనెక్ట్ని పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అంటే యువతలో ఉన్నటువంటి అసంతృప్తి, వారి సమస్యలు, వారి ఉద్యమాలని రాజకీయంగా కనెక్ట్ చేసుకునే ప్రయత్నాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక సమాజ్వాదీ పార్టీ కూడా జెన్జీని సీరియస్గా తీసుకుంటున్న సంకేతాలు ఇస్తోంది. జెన్జీని ఆకట్టుకునే బాధ్యతను ఎంపీ డింపుల్ యాదవ్కి అప్పగించింది. దీంతో ఒక విషయం అర్థమవుతోంది. జెన్జీ ఇక పొలిటికల్ పార్టీస్కి ఫ్యూచర్ ఓటర్స్ మాత్రమే కాదు, కరెంట్ పొలిటికల్ టార్గెట్ గ్రూప్స్ కూడా. వాళ్ళని టార్గెట్ చేస్తే ఏదైనా సాధించవచ్చు అనే రకంగా పొలిటికల్ పార్టీస్ భావిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఈ జెన్జీ ఓటర్లు నిజంగా ఒక పొలిటికల్ బ్లాక్గా మారతారా? ఇది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే జెన్జీ అనేది ఒక కులానికి చెందిందో, ఒక వర్గానికి చెందిందో, ఒక ప్రాంతానికి చెందిందో కాదు. ఒకే మతానికి సంబంధించి చెందింది అంతకంటే కాదు. వాళ్ళ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ వేరు, వాళ్ళ పొలిటికల్ ప్రిఫరెన్సెస్ వేరు, వాళ్ళ లోకల్ ఇష్యూస్ కూడా వేరే రకంగా ఉంటాయి. కాబట్టి జెన్జీ అంతా ఒకే పార్టీకి ఓటు వేస్తుందని చెప్పడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. వాళ్ళలో ఒకే రకమైన కొన్ని కామన్ ఇష్యూస్పై పెద్ద స్థాయిలో పొలిటికల్ సెంటిమెంట్గా ఏర్పడితే మాత్రం పరిస్థితి మారిపోవచ్చు. ఉదాహరణకి జాబ్స్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, డిజిటల్ ఫ్రీడమ్, ఫ్యూచర్ సెక్యూరిటీ, ఇలాంటి అంశాలపై పెద్ద సంఖ్యలో యువ ఓటర్లను కనుక ఒకే దిశగా ప్రభావితం చేస్తే అది ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కు పెద్ద ఛాలెంజింగ్ కావచ్చు. ఇది ఇప్పుడే పొలిటికల్ అనలిస్టులు ఆసక్తిగా గమనిస్తున్న విషయం అని కూడా చెప్పాలి. గతంలో మహిళలు స్పెషల్ పొలిటికల్ ఫోర్స్గా ఎదిగారు, వెనుకబడిన వర్గాల కీలక ఓటు బ్యాంక్గా మారాయి. రైతులు ఎన్నికల్లో ప్రధాన పొలిటికల్ ఇష్యూగా నిలిచారు. దళిత ఓటర్లు కూడా అనేక రాష్ట్రాల్లో కీలక ప్రభావం చూపించారు. అలాగే ఇప్పుడు జెన్జీ కూడా ఒక కొత్త పొలిటికల్ ఓటు బ్యాంక్గా మారుతుందా? ఒకవేళ యువ ఓటర్లు కులం, మతం కంటే జాబ్స్, ఎడ్యుకేషన్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ వంటి అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెడితే పొలిటికల్ పార్టీస్ తమ పాత ఎలక్షన్ లెక్కలు మార్చాల్సిందే. కేవలం మన కులం ఓటు మనకే వస్తుందనే లెక్కలు సరిపోకపోవచ్చు. కేవలం మన ప్రాంతం వాడికి అనే ప్లాన్ కూడా పనిచేయకపోవచ్చు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న కొత్త తరం అది. పొలిటికల్ చాయిస్ విషయంలో కూడా కొత్త లెక్కలు వేయవచ్చు. అయితే మరోవైపు రాజకీయ పార్టీలు జెన్జీని ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది కూడా కీలకంగా మారింది. ఇక సోషల్ మీడియాలో ఒక రీల్ పెట్టడం సరిపోదు, ఒక హ్యాష్ట్యాగ్ ట్రెండ్ చేయడం సరిపోదు. యువతకు నిజంగా నమ్మకం కలిగించాలంటే మీకోసం ఏం చేస్తాం అనేటువంటి మాటలతో పాటు ఎలా చేస్తాం అనే సమాధానం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే వచ్చే ఎన్నికల్లో పెద్ద పొలిటికల్ టెస్ట్ కావచ్చు.
ఒకవైపు 22% వరకు ఉన్నటువంటి యువ ఓటర్లు, మరోవైపు స్వల్ప మార్జిన్తో గెలిచినటువంటి వందలాది మంది నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇంకోవైపు ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, స్కిల్స్ వంటి యువత సమస్యలు, ఇవన్నీ కలిపి చూస్తే వచ్చే ఏడాది జెన్జీపై పొలిటికల్ ఫోకస్ ఎందుకు పెరిగిందో అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీల ముందు ఒక కొత్త టార్గెట్ ఉంది. అదే జెన్జీ. యువతని కేవలం సభలకు తీసుకురావడం కాదు, వారి ఓటును సంపాదించడం, వారి సమస్యల్ని కేవలం మేనిఫెస్టోలు రాయడం కాదు, వాటిని అమలు చేయగలం అనేటువంటి సొల్యూషన్ చూపించడం, సోషల్ మీడియాలో కనిపించడం మాత్రమే కాదు, గ్రౌండ్ లెవెల్ కనెక్ట్ అవ్వడం మొత్తానికి చాలా ఇంపార్టెంట్. ఇక వచ్చేడాది 7 రాష్ట్రాలు జరగబోయే ఎన్నికలు కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లేదా ఓ పార్టీ వర్సెస్ మరో పార్టీగా పోటీ మాత్రమే ఉండకపోవచ్చు. ఇది ఒక కొత్త పొలిటికల్ టెస్ట్ కూడా కావచ్చు. కులం, మతం, ప్రాంతం వంటి సాంప్రదాయ ఓటు సమీకరణాల మధ్య జెన్జీ అనే కొత్త పొలిటికల్ ఫోర్స్ ఎంతవరకు ప్రభావం చూపుతుందనే చూడాలి. ఇక 22% యువ ఓటర్లే ఒకే ఒక్క దిశగా కదిలితే ఈ 5% మార్జిన్తో గెలిచిన సీట్లు రాజకీయ ఫలితాలు తలకిందులే అవకాశం కూడా ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో జెన్జీ ఏ పార్టీ వైపు నిలుస్తుంది? కులం, మతం లెక్కల్ని పక్కన పెట్టి జాబ్స్, ఎడ్యుకేషన్, ఫ్యూచర్పై ఓటేస్తుందా, లేక సాంప్రదాయ పొలిటికల్ ఈక్వేషన్స్ని కొనసాగిస్తుందా? ఈ ప్రశ్నకి సమాధానం వచ్చే ఏడాది ఎన్నికల ఫలితాల్లోనే కనిపించబోతోంది. మీరు కూడా జెన్జీనా? అయితే మీ ఓటు దేనికి? మీ భవిష్యత్తుకా, లేక ఓటు బ్యాంక్ రాజకీయాలకా? కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం జెన్జీ చేస్తున్నటువంటి ఈ పోరాటాలకి ఏ పార్టీ మద్దతు ఉంటుంది, ఏ పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఆ డిమాండ్ నెరవేర్చగలుగుతుందో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.